హస్బెండ్ బర్త్డే. ఇప్పుడు టైం 12 అవుతుంది. పిల్లలైతే సడన్ కొంచెం సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలని చెప్పేసి కేక్ అయితే తీసుకొచ్చామన్నమాట. సో ఆ హనీ అయితే తీసుకొచ్చింది కేక్ వస్తూ కాలేజ్ నుంచి. సో ఇంకా మా హస్బెండ్కి అయితే విషెస్ చెప్పండి అందరూ. సో హ్యాపీ బర్త్డే విజయ్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే డాడీ. God bless you. Happy birthday. Wish you many so much. happiness of the day. Oh my Ladu. Thank you so much. సో ఇప్పుడైతే కొంచెం కేక్ కట్ చేసేసుకొని తినేసి పడుకోవడం అంతే అన్నమాట. ఇంకా అంతకంటే ఏం లేవు సెలబ్రేషన్స్. సో కేక్ అయితే తెచ్చుకున్నాము. సర్ప్రైజ్గా అయితే తీసుకొచ్చామన్నమాట. దీన్ని హైడ్ చేయడానికి కొంచెం కష్టపడ్డాం, కానీ తెలిసిపోయింది. వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూసాడు. ఎంత కోపం వస్తుందో. బట్ ఇట్స్ ఫైన్. సో తెలిసిపోయింది. సో ఇట్స్ ఓకే. సర్ప్రైజ్ అంటే ఇంట్లో ఒకటే దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మనం హైడ్ చేస్తూ ఉంటాము, కానీ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోతుంది. ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేను. సో అదనమాట. సో కంటిన్యూ చేద్దామన్నమాట. రేపు మార్నింగ్ వీడియో అనేది కంటిన్యూషన్ ఉంటుంది. ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేసుకొని సో రేపు మార్నింగ్ గుడికి వెళ్ళేటివి అవన్నీ. సో మీ అందరి విషెస్ అనేటివి మా హస్బెండ్కి అయితే చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవ్వండి, బెస్ట్ విషెస్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ. మొత్తం పెట్టుకురా. ఉన్న మమ్మీకి పెట్టా. ఒక నిమిషం మమ్మీకి పెట్టాక ఇంకా నీ మనీ ఇస్తాం. అది పెట్టుకోపోనా కొంచెం ఓకే. ఎందుకు అట్లా చేస్తావు? అది పూసుకోవాలక్క, అప్పుడే బర్త్డే బాయ్ లా ఉంటాడు. నేను పట్టుకుని తెచ్చుకోవచ్చు. పెడితే వద్దులేదు క్రీమ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. డాడీ పూయకు. కట్ చేయి. మమ్మీకి ఎక్కువ నేను పెడతాను. మమ్మీ కొంచెం ఆగండి. హ్యాపీ బర్త్డే. నాకు మాత్రం ఎవరు పూయరు. మొత్తం రాశాడు. బర్త్డే బాయ్ మాత్రమే పూసుకోవాలి కదా. నాకు చూడండి ఎలా పూసారో. కూడా. సో నేనైనా నా బర్త్డేనా కాదు, మా హస్బెండ్ బర్త్డే కాబట్టి చాలా నీకు ఎక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు టైం 12:30 అవుతుంది. సో కేక్ అయితే చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో చిన్న కేకే తెచ్చేసుకున్నాం అనమాట. సో ఈ వ్లాగ్ అంటే ఇప్పుడు నైట్ అయితే ఇక్కడికి క్లోజ్ చేస్తున్నాను. సో రేపు మార్నింగ్ కంటిన్యూషన్ అనేది ఉంటుంది. గిఫ్ట్ ఏదిరా? అవును కదా మా చెప్పు. మా వీడియోలో గిఫ్ట్ రేపు ఇస్తామని చెప్పి డాడీ గిఫ్ట్స్ అన్ని రేపు. గిఫ్ట్స్ అన్ని రేపు. ఇచ్చే గ్రీటింగ్ కార్డ్ ఏదో ఉంటుంది కదా. మర్చిపోయి మర్చిపోయావా? నేను మర్చిపోయా. నువ్వురా? ఇదిగో ఈ స్వీట్. ఎప్పుడో ఆపేసారు 6 సో ఎప్పుడు అయితే వీళ్ళిద్దరూ గ్రీటింగ్ కార్డ్స్ అనేవి ఇస్తారు. సో ఆ గ్రీటింగ్ కార్డ్ ఇవ్వలేదని మా హస్బెండ్ తెగ ఫీల్ అయిపోతున్నాడు. సో కాకపోతే ఎప్పుడు ఇచ్చిన దాపెట్టుకోడు. నేనే మళ్ళీ దాపెట్టాలి. 2 పేజీలు లెటర్ రాసిస్తాడు వెండి. సో నేనైతే ఒక గిఫ్ట్ అయితే తెచ్చాను కదా. మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా. ప్రేమంతా ముందు పెట్టాలనుకుంటున్నాను, అందుకే పెట్టట్లా. సో లాస్ట్ వీడియోలో మీరందరూ గోల్డ్ షాపింగ్ బ్లాగ్లో చూసారు కదా. మా హస్బెండ్కి అయితే గోల్డ్ రింగ్ అనేది తీసుకొచ్చాము అని. సో అదైతే రేపు బ్లాగ్లో చూపిస్తాను. అంటే నెక్స్ట్ మార్నింగ్ పూజ చేసుకొని దేవుని దగ్గర పెట్టేసి అయితే వేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు నైట్ అయితే 5th నైట్ అయితే ఇది. బాయ్. నైట్ కాదు, ఆల్రెడీ మార్నింగ్. బాయ్. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళిపోయాము. దేవుని ఆశీర్వాదం అయితే తీసేసుకున్నాము. ఆ రోజు అయితే రాహుకాల కూటమి ఉంది కాబట్టి నాన్ వెజ్ తినకూడదు అనుకున్నాము. నెక్స్ట్ వీక్ అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట, నెక్స్ట్ సండే.
ఇంకా సండే అయితే మా కజిన్స్ అయితే వచ్చారు. ఇంకా బర్త్డే విషెస్ అనేవి చెప్పి ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకుందామని చికెన్ బిర్యానీ అయితే చేసుకుంటున్నాము. సో 2 hours అయితే చికెన్ని సాల్ట్ వాటర్లో ఇలా అయితే డిప్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు సాఫ్ట్గా ఉడుకుతుంది, రబ్బర్ లాగా సాగదనమాట. ఇది ఒక మంచి టిప్. ఎవరైనా అప్పటికప్పుడు అలా తెచ్చుకున్నా కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోకపోయినా కానీ ఇలాగైతే చేసుకోండి, చాలా బాగా కుక్ అవుతుంది. సో ఫస్ట్ అయితే చికెన్ బాగా కడుక్కున్న తర్వాత ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొంచెం అంత పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, పెరుగు అయితే వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ గరం మసాలా అనేది కూడా యాడ్ చేస్తున్నాను. సో 1 kgకి 1 టేబుల్ స్పూన్ లాగా కారం కానీ ఉప్పు కానీ అండ్ గరం మసాలా కానీ అలాగా ఇక్కడ 2 kgs తీసుకున్నాను కాబట్టి 2 kgsకి 2 స్పూన్స్ లాగా. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకొని ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అనేటిది, అంటే మనము చిట్ట అంటాం కదా, దాంతో 2 చిట్టెలు వేసుకొని ఆయిల్ బాగా కలుపుకోండి. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే నా వీడియోస్ చూడండి ఒకసారి. మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఇక్కడ మ్యారినేట్ చేసుకున్నదంతా అయితే మనము స్టవ్ మీద పెట్టి మంచిగా ఉడికిచ్చేసుకోవాలన్నమాట. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. కొద్దిగా టైం తీసుకున్న తర్వాత వాటర్ అనేటివి ఊజ్ అవుట్ అవుతాయి. ఇప్పుడు ఒక మంచి పెద్ద నిమ్మకాయ తీసుకొని దాన్ని జ్యూస్ అయితే పిండుకుంటున్నాము. ఇంకొకసారి అయితే కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసి బాగా ఉడకనిచ్చుకుందాం అనమాట. ఇంక ఇప్పుడు స్టవ్ మార్చుకొని ఇంకా రైస్ అయితే ఎలా కుక్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇంకా బిర్యానీ రైస్ అయితే తీసుకున్నాం అనమాట. ఒక 1 hour పాటు అయితే నానబెట్టేసుకున్నాను. 1 kgకి 1 స్పూన్ సాల్ట్ లాగా 2 స్పూన్స్ సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. సాజీరా, లవంగాలు, చెక్క అనేటిది మన క్వాంటిటీని బట్టి యాడ్ చేసేసుకోండి. ఇంకా బిర్యానీ మసాలాలు ఉంటాయి కదండి, అన్ని మసాలాలు అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది 2 స్పూన్స్ అనేటిది వాటర్లోనే యాడ్ చేసి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మనము 2 glasses ఆఫ్ రైస్ తీసుకుంటే కనుక 3 glasses ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అలాగా 1 glass ఆఫ్ వాటర్ అనేది తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదైతే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. సో ఎక్కువ కలపెట్టొద్దు, ఒక్కసారి అలాగా కలపెడితే చాలన్నమాట, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి రైస్. సో అందుకని చెప్పేసి సో ఇక్కడ ఎసరు అనేది మనము రైస్ అనేది తీసి మార్చడం అనేది చెయ్యం కాబట్టి ఆ విధంగా అయితే చేయాలి. చూడండి, చికెన్లో అయితే మనం ఏమీ వాటర్ అయితే యాడ్ చేయలేదు. మనము ఇందాక వాష్ చేసినప్పుడు ఉన్న వాటర్ కానీ లేకపోతే పెరుగులో నుంచి యూజ్ అయిన వాటరే దాంతోనే ఉడుకుతుందనమాట. సో ఇక్కడైతే రైస్ అనేది హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలని చెప్పాను కదా. సో ఇలా అయితే ఉడికేసిందనమాట. సో చూడండి, ఇలాగా అన్నప్పుడు మధ్యలో అయితే ఇలా ఉండాలి. సో 80% అయితే ఉడికేసింది. సో ఇప్పుడు ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకుందాము. చికెన్ కూడా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. సో ఇంకొక పెద్ద బౌల్లోకి అయితే తీసేసుకొని ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఏమి వాటర్ అనేది తీయలేదు. సో దట్ మనకి ఇక్కడ ఏవైతే ఎసర్లో ఉండే ప్రోటీన్స్ ఉంటాయో ఈ రైస్లో, బాస్మతి రైస్లో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటివి లాస్ అవ్వకుండా ఉండడానికి ఈ ప్రొసీజర్ కూడా ఫాలో అవ్వచ్చు అనమాట. సో ఎవరైనా ఈజీగా చేసుకునే ప్రొసీజర్ అనమాట ఇది. సో ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇలాగైతే మధ్యలో వేసేసుకొని కొత్తిమీర పుదీనా అనేది యాడ్ చేసుకొని మిగతా రైస్ అనేది యాడ్ చేసి దమ్ అయితే చేసుకోవడం అనమాట. సో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రొసీజర్. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్కువ హడావిడి లేకుండా ఒక్కలం కూడా చేసుకోవచ్చు అనమాట. అంత టెన్షన్ పడే, అంటే ఫిల్టర్ చేసేదైతే ఇంకొకళ్ళ అసిస్టెన్స్ అనేది కంపల్సరీ కావాలి. సో ఇలా అయితే చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు. సో మధ్యలో నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాం అనమాట. ఇంకా దమ్ అయితే చేసుకోవడానికి ఒక వెయిట్ ఉన్నటిదైతే వాటర్ పెట్టేసి పైన అయితే పెట్టేశానండి. లో ఫ్లేమ్లో అయితే 15 minutes అయితే ఇలాగే పెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా దమ్ అయితే అయిపోతుంది. హాయ్, బిర్యానీ అయితే అయిపోయిందనమాట.
సో మనకి ఈరోజు బిర్యానీ ప్రో వచ్చేసి విష్ణుప్రియ. హాయ్. పేరు కూడా ప్రియానే. సో యాక్చువల్గా గెస్ట్ రోల్ ప్లే చేయకుండా ఈరోజు కుకింగ్ రోల్ ప్లే చేసింది అనమాట. సో రెగ్యులర్గా అయితే మన ఇంట్లో మనమే చేస్తూ ఉంటాము. సో ఇలా గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి వండి పెట్టడం కాదు, వాళ్ళకి వచ్చిన ఫేవరెట్ ఐటమ్స్ అన్ని మనం నేర్చుకొని చేయడం అనమాట. సో అలాగా. సో ఈరోజైతే తను కుక్ చేసింది, నేను అసిస్టెంట్గా వర్క్ చేశాను. అసిస్టెంట్ మమ్మీ ప్రో పిన్ని. సో బిర్యానీ అయితే అయిపోయింది అనమాట. ఇంకా మేము తినేసి, సో లాస్ట్ వీడియోలో కంటిన్యూయేషన్ వీడియో అనమాట. సో బర్త్డే సెలబ్రేషన్ వీడియో అనమాట. సో ఈరోజు గిఫ్ట్ అయితే ఇచ్చేసేసి విషెస్ అయితే చెప్దాం. ఇప్పుడు చాలా వరకు మనం బయట చూస్తున్నాం కదా, రెస్టారెంట్స్లో అవి ఇవి అని చెప్పేసి మంచి ఫుడ్ పెట్టట్లేదు, స్టాల్ ఫుడ్స్ పెడుతున్నారని చెప్పేసి. సో రెగ్యులర్గా అంటే ఇంక ఇంట్లోనే చేయడం అనేది అలవాటు చేసుకొని ఇంక పిల్లల్ని కొంచెం మోటివేట్ చేస్తున్నాం అనమాట. ఏం ప్రియా, నువ్వు ఎలా చేస్తావు? నేను రెగ్యులర్ ఎవ్రీ సండే మా ఇంట్లో బిర్యానీయే ఉంటుంది. నా బిర్యానీ చాలా ఫేమస్, మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అందుకనే మేమేమో pro అని చెప్పేసి రెగ్యులర్ మీట్ అవుతూ ఉంటాము. వెరైటీ చికెన్స్. సో చాలా టిప్స్ అయితే షేర్ చేసాం కదా వీడియోలో, అవన్నీ తన టిప్స్ అన్నమాట. తన టిప్స్ కూడా మీకు యాడ్ చేశాను వీడియోలో. ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి, అర్థమవుతుంది బాగా. సో అంటే 1 హ్యాండ్ చేసేదానికి 2 హ్యాండ్స్ మిక్స్ అయ్యి చేసేదానికి డబుల్ అవుతుంది, ఎన్హాన్స్ అవుతుంది టేస్ట్. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇప్పుడైతే మనం రెడీ అయిపోయాము తినడానికి. సో ఫుల్గా అయితే తినేద్దాము. రెగ్యులర్ గా మీట్ అవుతూ ఉంటాము. ఏ ఒక్క వంటలు వెరైటీలు ఇద్దరం కలిసి బాగా చేస్తూ ఉంటాము. ఫ్యామిలీ అకేషన్స్ లో బాగా కలుస్తూ ఎంజాయ్ చేస్తూ మా కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు ఫ్యామిలీ టైం అనేది ఇలాగా రిలాక్సేషన్, పిల్లల రిలాక్సేషన్ కోసము మేము ఇలా వీకెండ్స్ వస్తే ఎవ్రీ 2 వీక్స్ 3 వీక్స్కి ఒకసారి పాసిబుల్ బట్టి మీట్ అవుతూ ఉంటాము. పిల్లలను బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఫ్యామిలీలో ఒక యూనిటీ, ఫ్యామిలీలో ఎట్లా పిల్లలు ఉంటారు అనే దాని గురించి కూడా, వాళ్ళకి బయటకు వెళ్తే ఎలా ఉంటారు అనేది కూడా పిల్లలకు నేర్పించడం కోసం అలా మీట్ అవుతూ ఉంటాం మేము. అయితే మా లాస్ట్ హాలిడే సమ్మర్ హాలిడేస్ లో రేపటి నుంచి మళ్ళీ స్కూల్ లైఫ్ స్టార్ట్ అవుతుంది. సో వి వాంటెడ్ టు హ్యావ్ ఫన్. సో వి ఆల్ కజిన్స్ మెట్ టుడే. అంటే ఈరోజే లాస్ట్ డే కాబట్టి కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుందని ఈ రోజులో మొత్తం అందరం మీట్ అయ్యి ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం బాగా. ఎంజాయ్ చేస్తున్నాం. యాక్చువల్గా వీళ్ళందరూ కలిస్తే బాగా ఫన్ క్రియేట్ చేసుకుంటారు. సో జైతు దివ్యేష్, సో వీళ్ళిద్దరు వచ్చి మా కజిన్స్ సన్స్. వీళ్ళిద్దరు అయితే తెలుసు కదా, వీళ్ళిద్దరు మా పిల్లలు. సో వీళ్ళ పేరెంట్స్ని చూపిస్తాను ఇప్పుడు. హాయ్. మొత్తానికైతే మా అన్న వాళ్ళ ఇంట్లో బిర్యానీ కుమ్మాలి. ఆల్రెడీ 3 అవుతుంది టైము. సో పాపం చాలా వెయిట్ చేశారు. సో లేట్ అయింది. సరే ఓకే, ఇప్పుడు పెట్టేస్తాంలే. వచ్చినాడంటే హ్యాపీ. మోటివేటర్ నాటిది, మా చిన్నోడు బాగా నాటి వీళ్ళు బాగా ఎంటర్టైన్ క్రియేట్ చేస్తా ఉంటారు. వదినమ్మా, వావ్ చెప్తురా లీక్ చేశాడు నాకు Thank you so much. You liked it? Yeah, I liked so much. I like it very much. పెట్టుకో, చేతికి పెట్టుకో. ఇంకా సండే అయ్యేసరికి కొంచెం లేట్గానే స్టార్ట్ చేసామన్నమాట కుకింగ్ చేయడం అనేది. ఇంకా షూట్ చేసుకుంటూ కుక్ చేయడం అంటే కొంచెం లేట్ అయింది. సో బ్రేక్ఫాస్ట్ ఎలాగా లేట్ చేస్తాం కాబట్టి లంచ్ అనేది లేటే అయిందనమాట.
సో బాగా అయితే ఎంజాయ్ చేసాము. కజిన్స్ అందరూ ఉండేసరికి పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మంచి క్యాస్ట్ అవే మూవీ అయితే పెట్టుకొని ఫుల్గా ఎంజాయ్ చేసామన్నమాట. ఇదండి మా వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫన్ డేస్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. Bye bye.